Please do subscribe to Prajabheri News Channel. నేను వెనకాల తీసుకుపోతాను. నేను మెల్ల అట్లా నడు వెనకాల చూడ షేక్ కాకుండా రాను బైక్ పెట్టుకోండి. తెలంగాణ ఉద్యమకారులు 250 గడ్డాల భూమి ఇవ్వాలి, టైం లేదు బైక్ లేదు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం, ఉద్యమకారుల ఫోరం. ముందడికి కళాకారుల ఐక్యత. హామీలను వెంటనే మీరాట రారి మేడం, మీరు అతిథులు వచ్చిన వారికి కండువాలను ప్రసాదం రాని వారికి చెప్పండి. ఇలా ముంగమాటం లేదు. వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణానికి చేసిన గౌరవనీయులు పెద్దలు మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం
రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ విజయానికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తొలిసారిగా వేములవాడకు విచ్చేసిన గౌరవనీయులు కమిటీ సభ్యులందరికీ పేరు పేరున కళాభివందనాలు తెలియజేస్తూ, మరియు తొలిసారిగా విచ్చేసిన కమిటీని మరియు వారి బృందాన్ని రాజన్న ప్రసాదం కండువాతో సత్కరించి ఘనంగా శుభాకాంక్షలు తెలియడం జరిగింది. మరియు ఈనాటి కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమాలు చేశాం. తెలంగాణ గురించి తెలంగాణ వచ్చింది, కానీ ఉద్యమం చేసిన వారికి నిరాశ మిగిలింది. దయచేసి ఇకనైనా ఈ వేదిక ద్వారా చెప్తున్నాను, కళాకారులకు మరియు ఉద్యమకారులకు న్యాయం జరిగే విధంగా మనందరము ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని మరి వచ్చే నెల, ఈ నెల 27వ తేదీన జరగవలసిన ఘన సన్మాన పోస్టర్ ఆవిష్కరణ ఇప్పుడే జరిగింది. మరియు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మరియు పట్టణ కళాకారులందరికీ, పెద్దలు మరియు గౌరవనీయులు కళాకారులకు ఉద్యమకారులకు అందరికీ పేరుపైన చలో అన్నగారు రమేష్, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల దూరంగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా తన నాయకత్వంలో ఉద్యమకారులను ఏకం చేసేందుకు తిరుగుతున్న మన అలాగే వారి బృందానికి వేములవాడ విజయసి తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతూ తెలంగాణ చరిత్రలో ఉద్యమమే ప్రపంచ చరిత్రలో చాలా గొప్పనైనది. మన ఉద్యమకారులు చేయబట్టే తెలంగాణను సాధించినాం. ముఖ్యంగా కళాకారుల పాత్ర అద్వితీయమైనది. గత ప్రభుత్వం మనని ఉద్యమకారులను కానీ కళాకారులను పట్టించుకోకుండా మొత్తం వ్యవస్థల్ని నాశనం చేసిన తరుణంలో మీరు ఉద్యమకారులను ఏకతాటిపై తీసుకొచ్చి ఉద్యమకారులకు న్యాయం చేసే విధంగా ఈ ఉద్యమాన్ని నడిపిస్తుంది. కాబట్టి మీకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో
గతంలో హామీ ఇచ్చిన ప్రకారం ఎన్నికల సమయంలో దాన్ని అమలు చేసే విధంగా మనమందరం కలిసి పోరాడి ఉద్యమకారులకు సరైన గుర్తింపు, ముఖ్యంగా కళాకారులకు ఎవరైతే ఆర్థికంగా మరియు వేరే రకంగా నష్టపోయారు వాళ్ళందరికీ సహాయపడే విధంగా ఈ ప్రభుత్వం నుండి మనం తగు సహాయం తీసుకోవాలని ఆశిస్తూ నేను మరొకసారి మనస్ఫూర్తిగా నాటి కార్యక్రమ నిర్వాహకులు తెలంగాణ ఉద్యమకాల ఫోరం కళాకారులు రాష్ట్ర కన్వీనర్ గారికి, తిరుమల గౌడ్ గారికి, అదేవిధంగా వేములవాడ ప్రతి ఉద్యమానికి మరీ ముఖ్యంగా ఉద్యమ కళాకారులందరూ కూడా ఉద్యమ నమస్కారం. మిత్రులారా, ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో 33 జిల్లాల ఉద్యమకారుల చైతన్యయాత్ర నిర్వహిస్తున్నాం. చైతన్యయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన యొక్క మేనిఫెస్టోలో ఉద్యమకారులకు మేము గెలిస్తే 250 గజాల స్థలం ఇస్తాము, పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే గత 10 సంవత్సరాలు మన ఉద్యమాల ద్వారా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన సందర్భంలో గత 5 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంతో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి కేసీఆర్ గారు పూర్తిగా ఉద్యమకారులు విస్మరించారు. మరి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల గురించి మేనిఫెస్టోలు పెట్టమని అడగగానే వాళ్ళు పెట్టడం జరిగింది. అయితే ఇంకా 3 నెలలైతే 1 ఇయర్ అయిపోతుంది. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వం రైతులకైతే మిగతా వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. అదేవిధంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా వెంటనే నెరవేర్చాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఆగస్టు 27వ తారీఖున ఉద్యమకారులకి ఘన సన్మాన కార్యక్రమం పెట్టాం. ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మన వేములవాడ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమకారులందరూ కూడా రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించిందంటే కళాకారులు మాత్రమే. తమ ఆటతో పాటతో గజ్జెకట్టి తెలంగాణ ఉద్యమం యొక్క చైతన్యాన్ని రగిల్చింది ఎవరంటే ఉద్యమకారుల వల్లనే. ఈరోజు నాయకులు వచ్చి మాట్లాడాలన్నా లేకపోతే ఎవరు వచ్చి ఉన్నా కానీ వచ్చిన జనాల్ని చైతన్యపరచాలంటే చైతన్యపరిచింది కేవలం కళాకారులనే. ఈరోజు మనం గంటసేపు మాట్లాడినా కానీ ఒక 5 నిమిషాల్లో ఆట ద్వారా మనం ఆ యొక్క చైతన్యాన్ని నింపొచ్చు. కాబట్టి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడి గజ్జెకట్టి తెలంగాణ ఉద్యమ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కళాకారులు ఈరోజు అందరూ కూడా చాలా హీనమైన స్థితిలో ఉన్నారు. కుటుంబాలు గడవడం కూడా కష్టంగా ఉంది. ఆ రోజు జరిగిన ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకులు మారుతారని వాళ్ళందరూ భావించారు. కానీ గత 10 సంవత్సరాల్లో కేవలం వాళ్ళకి ఎవరైతే తొత్తులుగా ఉన్నారో ఆ కళాకారులకి కొంతమంది పెన్షన్ ఇచ్చింది తప్పితే ఉద్యమంలో ముఖ్య భూమికి వచ్చినటువంటి కళాకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఒకటే డిమాండ్ చేస్తుంది, కళాకారుల కోసం ఒక సంక్షేమ బోర్డు ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కళాకారులకు పెన్షన్ సపరేట్గా గత ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో అదేవిధంగా ప్రతి నిజమైన తెలంగాణ ఉద్యమ కళాకారుడికి పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఉద్యమకారులందరికీ. మనం ఏ పార్టీలు ఉన్నా ఏ సంఘంలో ఉన్నా మన కోసం మనం కొట్లాడదాం. ఎందుకంటే ఈరోజు మన త్యాగాలతో మన పోరాటాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులు నిర్లక్ష్యం అవుతున్నారు. ఈరోజు ఒక్కరోజు జన తెలంగాణ నాయకులు భోగాలు అనుభవించారు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసే వాళ్ళము మనం ఇంకా రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి తెలంగాణ తెచ్చిన రాష్ట్ర సాధకులుగా మరి అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన ప్రభుత్వానికి గుంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. ఈరోజు ఫస్ట్ ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ వేయమని చెప్తాం. కమిటీ వేసి నిజమైన ఉద్యమకారులను గుర్తించమని చెప్తున్నాం. ప్రతి ఉద్యమకారికి ఈరోజు భారతదేశ స్వతంత్రం కోసం ఆ రోజు పోరాటం చేసిన వాళ్ళని స్వతంత్ర సమరయోధులుగా మనం అందరం ఇప్పటికీ గౌరవించుకుంటున్నాం. అదే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన ఉద్యమకాలని తెలంగాణ రాష్ట్ర సాధకులుగా గుర్తించాలని ఈ యొక్క రాజకీయ పార్టీలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి హామీని 250 గజాలు ఇంటి స్థలం హామీని ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ వేములవాడ నుండి ఇంత ఉద్యమకారులందరూ పెద్ద ఎత్తున రావడం శుభపరిణామం. ఈ సందర్భంగా పోషెట్ అన్న గారికి, తిరుమల గౌడ్ గారికి, ప్రతి ఉద్యమకారికి కూడా పేరున దేవయ్య గారికి అందరూ కూడా, బొడ్డు రామలన్న గారికి అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరికి కూడా పేరున తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున ముఖ్యమైన నమస్కారాలు తెలుసు. సెప్టెంబర్ 27వ తారీఖున కార్యక్రమానికి అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని ఈ సందర్భంగా తెలంగాణ
ఐక్యత, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత, తెలంగాణ కళాకారుల ఐక్యత. ఒక్క నిమిషం ఐక్యత. సందిల్ రాజిరెడ్డి నేను చెప్పేది. సరే అమ్మా జెండది బాబా జెండది ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి గారు అక్కడ బ్లూటూత్ కెమెరా బ్లూటూత్ పోరాట యోధుల ఆశయాలను కప్పులో రండి కప్పులో రండి రండి ఉమ్మా తీసుకోండి అలాడున్నాయి చూడు ఓసారి ఉద్యమ కళాకారుల ఫోరం తరఫున అయిపోయిందా కళా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ కళా పోచెట్టి గారు మరి వారి కార్యాచరణలో మరి మేమందరం కూడా కళాకారులు మరి దీని గురించి ఐక్యత వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిగింది. మరి దీని అధ్యక్షుడు శ్రీ శ్రీమ శ్రీనివాసరావు గారు మరియు మా స్థానిక వ్యవస్థాపక అధ్యక్షులు పోచెట్టి గారు, అలాగే మా గౌరవ అధ్యక్షులు గొడ్డు రాములు గారు మరియు ముఖ్య సలహాదారు మాకు 35 సంవత్సరాల నుంచి వెన్నంటి ఉన్న న్యాయవాది శ్రీ తిరుమల గౌడ్ గారు ఈ వేదికను అలంకరించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. మరి ఈ సభను ఉద్దేశించి
ఈనాటి కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరించాలని తెలంగాణ ఉద్యమ ఫోరం పోస్టర్ను ఆవిష్కరించాలని అధ్యక్షులు శ్రీ శ్రీనివాసరావు గారు, పిల్లా కోచండి గారు, న్యాయవాది ఇటు రాయే అడ్డ ఉండకు కెమెరా కడ్డం అటు పోతే అక్కడ ఆ పెద్ద కెమెరా ఉంది జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, కళాకారుల వేములవాడ కళాకారుల ఐక్యత, వేములవాడ కళాకారుల ఐక్యత, ఉద్యమకారుల హామీలను వెంటనే జై తెలంగాణ.